హాయ్ ఫ్రెండ్స్, లాగ్ వచ్చేసి మనం భారతబాయ్ పోతున్నాము. భారతబాయ్లో శివాలయం ఉంటుంది, అది పోతున్నాము. ఎట్లుంటుంది దాన్ని ఫస్ట్ టైం పోడు భారతబాయ్కి, శివాలయం గుడికి కూడా పోడు ఫస్ట్ టైం. ఇక చూద్దాం ఎట్లుండో. శ్రీమాతం స్కిప్ చేయకుండా ట్యాక్సీ కోసం వెయిట్ చేసిన రాగడ ట్యాక్సీ వచ్చింది. ఇదేమో రేట్ మాట్లాడుతున్నాడు, మనకు అర్థమైతే లేదు. ఇలా అన్న మాట్లాడుతుంది. అన్న ఎంత అడిగిండే కార్కి? 70 అంటే ఇక్కడ 70, ఇంటికి 70 ధరలంట. ఇక్కడి ఆలోచించింది అయితే ఇంటికాడ అయితే ఇప్పుడు 70 అంటే 1000 చిల్లర 2000 ఎరిగెళ్ళస్తాయి ట్యాక్సీకి. కాలు గుడికి మరి బస్ పోతే పెట్టండి అన్న. బస్సు పోతే ఎంత 500 రూపాయలు. 500 ఇంటికాడియా? ఇక్కడి ఎన్ని? ఇక్కడ 20 రూపాయలు. ఇక్కడ 20 రూపాయలు. పోయి చక్క బస్సులో పోమని చెప్పిన, అదే పక్క అని చెప్పిన. ఇప్పుడు అటే పోతున్నాం బస్ కాడికి. ట్రాఫిక్ ఇసుక ట్రాఫికే, దుబాయ్ ట్రాఫిక్. ట్యాక్సీ కాడికి పోతున్నాము. ఎంత అవుతుందో అసలు. బస్ కోడ్ కోసం పండగ బస్ కార్డు లింకుతున్నాడు. సూపర్ మార్కెట్లోకి వచ్చినాము. పైసలు తీసింది ఆ బస్ కార్డ్ కోసం. మా అన్న తొమ్మిది చూడండి, నేను ఇస్తున్నాడు పైసలు. అయితే ఎంత అయిందో బిల్ ఆవు పేపర్ ఇద్దాం మనం. అంతా జూలియన్ ఇచ్చిండు పైసలు. పర్సలు అయితే అన్నీ పైసలు అయ్యా. ఒక బిల్లు తెచ్చింది. ఎంత వచ్చింది బిల్లు? 2 బస్ కార్డులకు 52 రూపాయలు. అమ్మ, అవి రీఛార్జ్ చేయించాలి ఇప్పుడు. 2 బస్ కార్డులు రీఛార్జ్ అలా 10 వేయించుకోవాలి మనము. ఎంతైతే 10 అంటే 100 ఇస్తున్నాడు, 100 రూపాయలు ఇస్తున్నాడు. కార్డుల్లో బ్యాలెన్స్ వేస్తాడు. ఎట్లా ఇస్తారో అని చూద్దాం. ఫస్ట్ టైం బస్ కార్డు తీసుకున్నాడు దుబాయ్లో. ఇంకొకటి 2 బస్ కార్డులు చుట్టూ ఇక చేయలేవని ఆపద మరి అవుతున్నారు పైసలు. 100 రూపాయలు అవుతుంది అంటే ఇక్కడ 100 రూపాయలు అవుతాం. చిల్లర తెచ్చుకొని ఏంటి ఇదే కార్డులు, బస్ కార్డులు ఇవి. ఏమో అని కార్డులు తీసుకుందాం. ఇంకా పైసలు వేపారు ఇలా పోయి ఇప్పుడు వేపిస్తాం అంటాడు. చిల్లర ఇస్తాడు. ఏమంటే అంటే అన్న టిఫిన్ చేస్తామన్నాడు. టిఫిన్ చేసి చిల్లర వస్తే చిల్లర తీసుకొని వస్తాము. టిఫిన్ చేస్తున్నాము. చూపెడతా టిఫిన్ ఎట్లా వేస్తున్నాం దుబాయ్లో. ఏం తీసుకోండి ఇప్పుడు టిఫిన్కి? ఇవాళ మనము టిఫిన్ చేస్తాం చెప్పిన వడలు తీసుకున్నా. తింటున్నాం మంచిగా వడలు అయితే. ఇక చిల్లలేవని వడలు తింటున్నాం. ఎట్లున్నా వడ టేస్ట్ మంచిగా? ఇంకా కేరళ ఫ్రెండ్స్. ఇప్పుడు బస్ కార్డులలో 20 రూపాయలది బ్యాలెన్స్ అయిపోయాల. బస్ కార్డులు టికెట్లు అవి పెట్టే మన బస్ కార్డులు మంచిగా పెట్టి. ఇప్పుడు బస్ కార్డులు అవి టికెట్లు అవి ఇవి లేకుంటే అంటే టికెట్ లేకుంటే వెళ్ళి కార్డు అయిపోతుంది. అది ఇలా కార్డు మెయిన్ కార్డు, అది రీఛార్జ్ ఓన్లీ. ఓకే, అంటే ఇప్పుడు ఏటీఎం కార్డు కాదు, కార్డులు ఉంటాయి కదా ఇంటికాడి. సేమ్ ఏటీఎం కార్డు లెక్క అంతే. బస్ ఇస్ కమింగ్ హియర్. ఇక మనం ఎక్క బస్ ఇది అదే. ఇక ఇప్పుడు ఎక్క బస్సు ఇక వచ్చిన ఇంటికి వెళ్ళి ఇప్పుడు మనము సీదా గుడికి నడుచుకుంటాం కదా. దగ్గరనే నడుచుడు. ఇక వచ్చేసినట్టే అక్కడ దించారంటారు బస్సుని. కొంచెం ఇటనే దించి బస్సుకి వెళ్ళి పోతూ నడుచుకుంటే ఇప్పుడైతే సిటీ దుబాయ్ సిటీ దుబాయ్. अंदर जाने का गाय వెనక ఇస్తున్నారా షేరు
సముద్రం సముద్రం షేర్ అంటే మళ్ళీ వేరే అవుతుంది సముద్రం ఇది చూపెడతా లొకేషన్ చూడండి హైలైట్ ఉంటుంది. చూసిలే ఫ్రెండ్స్ ఇక బిల్డింగ్ లెవెల్ ఇక షిప్పులు పెద్ద పెద్ద షిప్పులు ఇగోండి ఎంత పెద్ద షిప్పులు బిల్డింగ్లు అన్ని పెద్ద బిల్డింగ్లు షిప్ పోతుంది ఒకటి లైట్లు ఎత్తున్నది. అయ్యో